హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేపు వెంగళరావు నగర్, సోమాజిగూడలో రోడ్ షోలో పాల్గొంటారు. కార్నర్ మీటింగ్స్ లో ప్రసంగిస్తారు. సీఎం ఎన్నికల ప్రచార ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు. సీఎం రోడ్ షోను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ ఎర్రగడ్డ డివిజన్లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఎర్రగడ్డ పరిధిలోని ఛత్రపతి శివాజీనగర్, ఆనంద్ నగర్, బంజారానగర్, ప్రేమ్ నగర్, ఓల్డ్ సుల్తాన్ నగర్లో మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే నూర్ మస్జిద్, న్యూ సుల్తాన్ నగర్, జామా మస్జిద్, నేతాజీ నగర్, రాజీవ్ నగర్లలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించారు. మంత్రులతో కలిసి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఆది శ్రీనివాస్. నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో ప్రజా సమస్యలపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉంటుందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నవీన్ యాదవ్ కృషి చేస్తారని ఇంటింటికి తిరుగుతూ నేతలు ప్రచారంలో వివరించారు. మరోవైపు నవీన్ యాదవ్ గెలుపు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపించి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సోమాజిగూడలో స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి కాంగ్రెస్కే ఉందన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలుపుతూ నవీన్ యాదవ్కు ఓటు వేయాలని కోరారు.